వీటికి డీటెయిల్స్ చూస్తే తెలంగాణ స్టేట్ ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా పలుస రోహిత్ గౌడ్ ను ప్రభుత్వం నియమించింది. ఆదిలాబాద్ జిల్లాలో జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ అభివృద్ధి కోసం మొత్తం 700 ఎకరాల భూసేకరణకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదిక సానుకూలంగా రావడంతో భూసేకరణ ప్రక్రియను వెంటనే చేపట్టాలని జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నిర్ణయం ఉత్తర తెలంగాణలో వాణిజ్యం, పర్యాటకం, పరిశ్రమలు, అత్యవసర సేవలు వంటి రంగాలకు ఎంతో మేలు చేయనున్నదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. సమగ్ర రవాణా మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా ప్రాంతీయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు ఆయన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సమతుల్య ప్రాంతీయ వృద్ధి లక్ష్యంతో ముందుకు సాగుతోందని తెలిపారు. ఆదిలాబాద్ త్వరలోనే దేశ విమానయాన పట్టణంలో కీలక స్థానం దక్కించుకోనుందని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ స్టేట్ ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా పలుస రోహిత్ గౌడ్ ను ప్రభుత్వం నియమించింది. ఆదిలాబాద్ జిల్లాలో జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ అభివృద్ధి కోసం మొత్తం 700 ఎకరాల భూసేకరణకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదిక సానుకూలంగా రావడంతో భూసేకరణ ప్రక్రియను వెంటనే చేపట్టాలని జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నిర్ణయం ఉత్తర తెలంగాణలో వాణిజ్యం, పర్యాటకం, పరిశ్రమలు, అత్యవసర సేవలు వంటి రంగాలకు ఎంతో మేలు చేయనున్నదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. సమగ్ర రవాణా మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా ప్రాంతీయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు ఆయన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సమతుల్య ప్రాంతీయ వృద్ధి లక్ష్యంతో ముందుకు సాగుతోందని తెలిపారు. ఆదిలాబాద్ త్వరలోనే దేశ విమానయాన పట్టణంలో కీలక స్థానం దక్కించుకోనుందని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ స్టేట్ ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా పలుస రోహిత్ గౌడ్ ను ప్రభుత్వం నియమించింది. ఆదిలాబాద్ జిల్లాలో జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ అభివృద్ధి కోసం మొత్తం 700 ఎకరాల భూసేకరణకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసినట్లుగా సమాచారం. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి వెంకట్ ఫోన్ లైన్ లో అందిస్తారు. వెంకట్, రేవతి, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 700 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలోని 6 ప్రాంతీయ ఎయిర్పోర్టుల అభివృద్ధిలో భాగంగా ఆదిలాబాద్ ఎయిర్పోర్టును మొత్తానికైతే తెర మీదకి తీసుకొచ్చారు. ఇప్పటికైనా ఎయిర్పోర్టు నిర్మాణం చేపట్టడానికి అన్ని సానుకూలంగా ఉన్నాయని చెప్పి ఏవియేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా టెక్నో ఎకనామిక్ ఫిజికాలిటీ రిపోర్టు సమర్పించింది. దీంతో మాత్రం ఎయిర్పోర్టుకు అన్ని అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. 700 ఎకరాల భూమిని సేకరణకు సంబంధించిన దాన్ని మొత్తం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దగ్గర నుండి చూసుకునేందుకు చర్యలు చేపట్టింది. ఎయిర్పోర్టుకు మాత్రం ఈ మేరకు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి వికాస్ రాజు ఉత్తర్వులు జారీ చేయడంతో వేగవంతంగా పనులు చేసేందుకు మాత్రం అధికారులు సిద్ధమైనట్లు చేస్తుంది. విమానాశ్రయ అభివృద్ధిలో భాగంగా ఎయిర్పోర్ట్ రావడం చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. మొత్తానికైతే ఇది మహారాష్ట్రకు ఆనుకొని ఉంటుంది. ఇటు హైదరాబాద్ కు 300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇటు నాగ్పూర్ 250 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మొత్తానికి ఎయిర్పోర్ట్ రావడం మాత్రం అన్ని రకాల సేవలు అందుబాటులోకి వస్తాయి. ఎయిర్పోర్ట్ వినియోగించుకునేందుకు కూడా మొత్తానికైతే ఒక ఎయిర్పోర్ట్ రావడం మాత్రం చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఇప్పటికే ఎన్నోసార్లు కూడా ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపట్టాలని స్థానిక నాయకులు మెమోరాండం
ఇచ్చారు. దీంతో మాత్రం ఇప్పుడు మాత్రం ఏవియేషన్ అధికారులు మాత్రం ఎయిర్పోర్ట్ అనుకూలంగా ఉందని చెప్పి రిపోర్ట్ ఇవ్వడంతో మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఇక్కడ అధికారులు చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ఎయిర్పోర్టు సివిల్ ఏవియేషన్ శాఖలు సమన్వయంగా పాటించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో ప్రాజెక్ట్ అమలు కానుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇటు వెంకట్, అయితే ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి ఎంత మేర భూసేకరణ జరిగినట్లుగా తెలుస్తోంది? అలాగే ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగితే ఎటువంటి అభివృద్ధి జరిగే అవకాశం ఉందంట? అయితే మొత్తానికి పూర్తిగా 700 ఎకరాలు అవసరం అవుతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఏవియేషన్ శాఖ అధికారులు అయితే 700 ఎకరాలు కావాలని చెప్తున్నారు. ఇప్పటికే కొంత భూమిని సేకరించిందని తెలుస్తుంది. అది పూర్తిగా ఎక్కడైతే ఆ భూమిని కోల్పోతున్నారో వాళ్ళకి పునరావాసంలో భాగంగా వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. వారికి వేరే చోట భూమి చూపించడం కానీ వారికి ఎలాంటి సెటిల్మెంట్ చేయాలి అనేది అధికారులు మాత్రం చర్యలు చేపట్టడం తెలుసు. వారితో కూడా ఇప్పటికే మీటింగ్ ఏర్పాటు చేశారు. చుట్టు ప్రాంతాల్లో వారిని కూడా వారితో ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేస్తున్నారు. మొత్తానికైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎయిర్పోర్ట్ రావడంతో మాత్రం చుట్టూ ప్రాంతాల అటు మహారాష్ట్ర కూడా చుట్టూ ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతాయి. ఇటు ఆదిలాబాద్ తో పాటు మంచిర్యాల కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇక్కడ బిజినెస్ కానీ మరి పరిశ్రమలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. థ్యాంక్ యూ వెంకట్.